తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరు పట్ల రాష్ట్ర ప్రజలు ఏ విధంగా మాట్లాడుకుంటురు, ఇక ఏ విధంగా రిసీవ్ చేసుకుంటురు? హైదరాబాద్లో హైడ్రా వ్యవస్థను తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదోళ్ళ ఇళ్లను కూల్చేసిన దానిపైన కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏం మాట్లాడుకుంటురు? ఇగో ఇలాంటి తీరు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇక ఇచ్చిన హామీలు పక్కన పెట్టేసి కొత్త ఆలోచనలతో రాష్ట్ర ప్రజల్ని మొత్తం మీద ఆగం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే రాష్ట్రంలో నెలకొన్నది. ఇక ఇట్లా జరుగుతుంది. రాష్ట్ర ప్రజలు ఏ విధంగా అనుకుంటారు, ఏం మాట్లాడుకుంటారు? ఇక పోనీ కానీ ఇక వార్తల్లోకి వెళ్దాం. ఇక ఈనాడు దినపత్రికలో ఏం వార్తలు వచ్చినాయో ఒక్కసారి ముందుగా చూస్తే, ఇక క్యాన్సర్ చికిత్సకు కొత్త దారి చూపినటువంటి పరిశోధన. క్యాన్సర్ చికిత్సకు ఇప్పుడు కొత్త దారి చూపిందట పరిశోధన. మైక్రో ఆర్ఎన్ఏ ఇక ఆవిష్కర్తలకు మొత్తానికి వైద్య నోబెల్, అమెరికన్ శాస్త్రవేత్తలు ఇక ఆంబ్రోస్ ఇక రావుకున్కు పురస్కారం అంటూ మొత్తానికి క్యాన్సర్ చికిత్సకు కొత్త దారి చూపినటువంటి పరిశోధనలంట. ఇక మూసీ సంరక్షణ ఎంతో అవసరమని చెప్తున్నటువంటి బట్టి ఇక నిర్వాసితులకు న్యాయం చేస్తామని మాట్లాడుతున్నారు. ఇకపై ఆక్రమణలు లేకుండా చూస్తాం ఉప ముఖ్యమంత్రి బట్టి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి అంశం. ఈ మూసీ సంరక్షణ ఎంతో అవసరమంట. దీంట్లో నష్టపోయినటువంటి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు న్యాయం చేస్తామని కూడా మాట్లాడుతారు. ఇంకోసారి ఆ మూసీ ఆక్రమణలు జరగకుండా కూడా చూసుకుంటామని చెప్తుండ్రు. హైదరాబాద్లో గత 10 ఏళ్లలో చెరువుల ఆక్రమణలపైన ఉపగ్రహ ఇక చిత్రాల సాయంతో వివరిస్తున్నటువంటి బట్టి విక్రమార్క. హైదరాబాద్లో 10 సంవత్సరాలలో ఆక్రమణలు ఎక్కువైపోయినాయట. ఇక ఉపగ్రహ చిత్రాల సాయంతో చూపిస్తున్నాడట బట్టి. వరద నష్టం ఇప్పుడు వీళ్ళు అంత సంవత్సరం అయింది, 11 నెలలు 10 నెలలు అయింది వీళ్ళు పరిపాలించబట్టి. వీళ్ళు కూడా 2 సంవత్సరాలు దాటితే మరి వీళ్ళు ఎన్ని ఆక్రమణలు చేస్తారో మనం కూడా చూడాలి. ఇక వరద నష్టం పనులకు 11,713 కోట్లు ఇవ్వండి అంటూ మొత్తానికి రేవంత్ రెడ్డి ఇక రాష్ట్ర పునర్విభజన సమస్యలను పరిష్కరించండి అంటూ అమిత్ షాకు పుష్పగుచ్చం ఇచ్చి అడుగుతుండు. ఏమని? వరద నష్టం పనులకు 11,713 కోట్లు ఇవ్వండి అంటూ. ఇక వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాల జాబితాలో మరో 3 చేర్చండి, 29 IPS పోస్టులు కూడా కేటాయించండి. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు రేవంత్ రెడ్డి వినతి అందజేస్తున్నటువంటి పత్రం. ఇకపోతే ధరలున్న రైతులకు దగా జరుగుతుందట. వినియోగదారులు చెల్లిస్తున్న దాంట్లో అధిక భాగం ఇతరులకే పోతుంది. వినియోగదారులు చెల్లిస్తున్నటువంటి దాంట్లో ఇతరులకే పోతుందట. ఏది? పైసలు చెల్లిస్తే. మధ్యవర్తులు ఖర్చుల వాటా ఏకంగా 67%, అన్నదాతకు దక్కుతోంది 33% మాత్రమే. ఇక కూరగాయల ద్రవ్యోల్బణంపై RBIకి నిపుణుల బృందం నివేదిక ఇచ్చింది. సరఫరా వ్యవస్థలో లోపాలను సరిచేయాలని కూడా సూచన చేస్తున్నటువంటి పరిస్థితి. ధరలున్న రైతుకు పెద్ద దగా జరుగుతుంది. వినియోగదారులు చెల్లిస్తున్న దాంట్లో అధిక భాగం ఇతరులకే పోతుంది. వినియోగదారులు మంచిగానే కొంటారు రైతుల దగ్గర డబ్బులు పెట్టి. ఇక అక్కడ పరిస్థితులకు దీనికి ఖర్చులకే పోతున్నాయంట. ఎంత? 67% పోతున్నాయి వచ్చిన పైసలు. ఇక నేడే కౌంటింగ్. హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఫలితాలపైన ఉత్కంఠ. ఇక NIC చేతికి ధరణి, మంత్రి పొంగులేటి ఆదేశాలతో అప్పగింత. మొత్తానికి NIC చేతికి ధరణి అప్పగించారట. ఇక మంత్రి పొంగులేటి ఆదేశాలతోని మొత్తానికి అప్పగించడం జరిగింది. ఇక ధరణి మరి ఏ విధంగా ముందుకు పోతుందో చూడాలి. ఇక ఇది ఇట్లా ఉంటే 2026 ఇది జూమ్ అవుట్ అవుతుందా? ధరణి వ్యవస్థ ఎట్లా నడుస్తుందో మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏ విధంగా నడిపిస్తారు ధరణిని చూడాలి. ఇక 2026 మార్చి కల్లా నక్సలిజం నిర్మూలన చేస్తామని చెప్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా
ఇక ఉద్ఘాటన చేస్తున్నారు. మావోయిస్టులే మానవ హక్కుల అతిపెద్ద ఉల్లంఘనులని విమర్శ. గత 10 ఏళ్లలో హింసాత్మక ఘటనలు గణనీయంగా తగ్గాయని వెల్లడి. ఇక నక్సల్ ప్రభావిత రాష్ట్రాల సీఎంలు కూడా మంత్రులతో మొత్తానికి సదస్సు ఏర్పాటు చేసినారట. 2026 మార్చి కల్లా ఇక నక్సలిజం అనేది మొత్తం లేకుండా నిర్మూలన చేస్తామని చెప్తున్నారు. ఇకపోతే మనము వెలుగు దినపత్రికలోకి వెళ్దాం. ఒక్కసారి అందాల బొమ్మ ఏం వార్తలు రాసుకొచ్చిందో చూస్తే, ఇది అమిత్ షాను కలిసినటువంటి రేవంత్ రెడ్డి మొత్తానికి 11,713 కోట్లు ఇవ్వండి వరద నష్టం పనులకు అని వినతి రాసుకున్నారు, వినతి పత్రం ఇచ్చిండ్రంట. ఇక మైక్రో ఆర్ఎన్ఏ పైన పరిశోధనకు నోబెల్ మనం చూసిన వార్తనే. ఇక బఫర్ జోన్లోని ఇండ్ల జోలికి పోవట్లే, బఫర్ జోన్లో ఉన్నటువంటి ఇండ్ల జోలికి మేము పోతలేమని బట్టి చెప్తుండు. మూసీ బాధితులకు మరో చోట మెరుగైనటువంటి ఇండ్లు ఇస్తాం డిప్యూటీ సీఎం బట్టి చెప్తుండు. ఇక మూసీని మంచిగా తీర్చిదిద్దడానికి అక్కడున్న ఇండ్లని గులగొట్టేసి అక్కడున్న ప్రజలకు మరో చోట ఇల్లు ఇస్తారట. ఇక ప్రతిపక్షాలు పబ్లిక్ను తప్పుదోవ పట్టిస్తున్నాయి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెద్ద ఎత్తున చెరువులు కబ్జా ఇలాగే కొనసాగితే హైదరాబాదు ప్రజలకు పెను ప్రమాదం జరగబోతుందట. ఇక నగరాన్ని భవిష్యత్తు తరాలకు అందించాలనేది మా తపన. ఇక తమకు ప్రజా ఎజెండా ఇక తప్ప వ్యక్తిగత ఎజెండా లేదని వెల్లడి. ప్రజా ఎజెండాలోనే పనిచేస్తారట, వ్యక్తిగత ఎజెండాలో పనిచేయమని చెప్తుండు బట్టి విక్రమార్క. ఈ కూలగొట్టుడే మరి ప్రజలు ఒక్కొక్కరు ఆర్తనాదాలు పెట్టి ఏడుస్తుండ్రు కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంది? మా ఇల్లు మాకు ఇయ్యండి అని మొరో అని ఏడుస్తురు. ఇక ఓఆర్ఆర్ లోపు ఆక్రమణలకు గురైనటువంటి చెరువులపైన కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామని చెప్తున్నారు. ఇక మన బతుకమ్మకు అమెరికాలో అధికారిక గుర్తింపు. ఈ నెల 11 వరకు తెలంగాణ హెరిటేజ్ వీక్. ఇక ఉత్తర్వులు జారీ చేసినటువంటి నార్త్ కొలీనా, ఇక జార్జియా, వర్జీనియా ఇక గవర్నర్లు మొత్తానికి మన బతుకమ్మకు అమెరికాలో కూడా అధికారపు గుర్తింపు లభించిందంట. ఇకపోతే చెరువుల పూడ్చి మొత్తానికి అందాల బొమ్మ వెలుగు దినపత్రిక రాసుకొచ్చింది. కేసీఆర్ మీద వ్యతిరేకతనే ఉంటుంది, ఇలా ఏముండదు. ఇక చెరువులు పూడ్చి 1000 కోట్ల దోపిడీ. ఇక బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ కేంద్రంగా భారీ భూస్కామ్. ఇక 10 ఏళ్లలో ఓఆర్ఆర్ లోపలి 171 చెరువులు కబ్జా అయిపోయినాయంట. ఇక 386.72 ఎకరాల చెరువు భూముల్లో లేఅవుట్లు వేసి 19,000 కోట్లు స్వాహా చేసినారట. ఇలా ఇవే ఉంటాయి ఆ వార్తలు. మొత్తం మీద ఏముంటాయి ఇలా మొత్తం కాంగ్రెస్కు మద్దతిస్తూ బీఆర్ఎస్కు వ్యతిరేకత, కేసీఆర్కు వ్యతిరేకత. ఇక టీడీపీలోకి తీగల చంద్రబాబుతో మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే భేటీ. త్వరలో తెలుగుదేశంలో చేరతానన్న కృష్ణారెడ్డి రాష్ట్రంలో పార్టీకి పూర్వ వైభవం తెస్తానని కూడా వ్యాఖ్య చేస్తున్నారు. ఇక బాబును కలిసిన మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డి ఇక మనవరాలి పెళ్లికి ఆహ్వానించేందుకేనన్న మల్లారెడ్డి. కలిసింది మనవరాలి పెళ్లికి ఆహ్వానించడానికేంట, ఇక వేరే విషయం ఏం లేదు. ఇక్కడేందిగా మూసీ నదిలోకి మురికి పోనీయం 17,000 కోట్లతో ఇక సీవరేజ్ ప్రాజెక్టు అమృత్ 2 కింద సాయం చేయండి అంటూ మొత్తానికి కేంద్ర మంత్రి, ఇంకో మంత్రిని కూడా కలిసినట్టున్నాడు. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కు పుష్పగుచ్చం అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొత్తానికి మూసీ మీద పడిపోయింది. ఇప్పుడు ఇదేనా ఈ మూసీ వ్యవస్థనేనా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు బాగు జరుగుతుందా? ఈ మూసీతోని రైతు బంద్ వేయలే, రుణమాఫీ కాలే, ఇవి పక్కన పెట్టేసి మూసీ మీద పడ్డాడు. ఇప్పుడు నేడు హర్యానా కాశ్మీర్ ఫలితాలు ఇవ్వాలనే. ఇక ఇది ఇట్లా ఉంటే ఇక చెరువులో 386 ఎకరాలు మాయమైపోయినాయంట. ఇక పరిశ్రమలు పెట్టని సంస్థలకు భూములెందుకు? ఇక ఇందు టెక్ జోన్ బ్రాహ్మణి ఇన్ఫ్రాటెక్ స్టోర్గేజ్ ఇక అనంత టెక్నాలజీస్ మొత్తానికి జేటీ హోల్డింగ్స్ పనులు చేపట్టలేదు. మొత్తానికి ఇక వాటిని భూ కేటాయింపులను రద్దు చేయండి. ఇక ఆ సంస్థలపైన 4 నెలల్లో చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక నిబంధనలు పాటించే వాటిపైన జోక్యం చేసుకోమన్న కోర్టు.
ఇక గల్ఫ్ మృతుల కుటుంబాలకు ఆర్థిక భరోసా. పరిహారానికి 6 నెలల్లో దరఖాస్తు చేసుకోవాలి. కుటుంబానికి 5 లక్షల చొప్పున ఎక్స్గ్రీషియా కూడా ఇస్తామని చెప్తున్నారు. తెలంగాణకు చెందినటువంటి కార్మికుల కుటుంబాలకే ఇక ఓన్లీ తెలంగాణ రాష్ట్రానికి చెందిన కార్మిక కుటుంబాలకు మాత్రమే. నిరుడు డిసెంబర్ 7 తర్వాత మృతి చెందిన వారికే ఇక మార్గదర్శకాలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. నిరుడు డిసెంబర్ తర్వాత మృతి చెందిన వాళ్ళకు మాత్రమే ఈ 5 లక్షల ఎక్స్గ్రీషియా వర్తిస్తుంది. ఇక మాఫీ గారడి 30,000 కోట్ల రుణమాఫీ చేశామని రేవంత్ అన్నారు. ఇగో మాఫీ చేసిర్రు అని చెప్పిరు కదా, అది ఒక గారడి జరిగింది అని మొత్తానికి మనకు ఇక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్తున్నారు. ఇక 31,000 కోట్ల రుణమాఫీ చేశామని రేవంత్ అన్నారు. మోదీకి రాసిన లేఖలో 17,000 కోట్లే చెప్పిర్రు. 31,000 కోట్లు చేసినాం రుణమాఫీ అని మన రాష్ట్ర ప్రజలకు చెప్పిర్రు. ఇక మోదీకి రాసిందేమో 17,000 కోట్లే చేసినామని రాసిండట లేఖ. మరి ఆ 14,000 కోట్లు ఏమయ్యాయి, లెక్కలు బయట పెట్టాలి అంటూ మొత్తానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడుగుతున్నటువంటి మాట. ఇక టీజీఈఆర్ ఇక ఈఆర్సీ చైర్మన్గా జస్టిస్ నాగార్జున్. ఇక నియామకానికి సీఎం రేవంత్ అంగీకారం. 29న బాధ్యతల స్వీకరణ కూడా చేపట్టబోతున్నారు. ఇక ఇది ఇట్లా ఉంటే ఇంకొక విషయం, ఇక్కడ గుడిని బట్టి నిధి ఆదాయం ప్రకారము ఇక సిజిఎఫ్ పనులకు ప్రతిపాదన. ఇక కామన్ గుడ్ ఫండ్ కోసం ఇక ప్రజా ప్రతినిధులు అభ్యర్థనలు మొత్తానికి భారీగా సమీకరించేందుకు కూడా ఆలయాలపైన అధికారుల చూపు కూడా ఉండనుందంట. ఇకపోతే కనిష్టంగా 7% నుంచి గరిష్టంగా 12% దాకా ఇక మఠాల నుంచి 5% ఇవ్వలేమంటున్నటువంటి ఈఓలు. ఇక అవినీతి ఐపీఎస్లపై కొరడా. అవినీతి ఐపీఎస్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కొరడా దులపబోతున్నారట. అధికార దుర్వినియోగం చేసే వారిపై ప్రభుత్వం సీరియస్గా ఉంది. ఇక నిఘా విభాగం ద్వారా పలువురు ఐపీఎస్ల తీరుపైన ఆరా తీసినారట. ఇక నివేదిక ఆధారంగా అప్రధాన పోస్టింగ్లు కూడా ఇతర చర్యలు. ఇక పోలీస్ శాఖ మొత్తానికి స్పష్టమైనటువంటి సంకేతం ఇచ్చే యోచన కూడా ఉందని చెప్తున్నారు. ఇక ర్యాంకు పెరిగిన కన్వీనర్ కోటా దక్కింది. ఉస్మానియాలో 1.15 లక్షల ర్యాంకుకు, ప్రైవేటులో ఇక జనరల్లో 1.95 లక్షలకు ఇక నీట్ 2వ విడత కౌన్సిలింగ్ పూర్తి అయిపోయిందట. ఇక కుటుంబం ఛిద్రమైపోయింది. ఆర్టీసీ బస్సును ఢీకొన్నటువంటి ద్విచక్ర వాహనం. ఇక మొత్తానికి ఒకే కుటుంబంలోని 4 దుర్మరణం. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్లో ఘటన చోటు చేసుకుంది. ఇక రుణమాఫీ పైన సంతృప్తిగానే రైతులు. రుణమాఫీ పైన సంతృప్తిగా ఉన్నారా రైతులు? మిగతావి మాఫీ చేస్తామని భావిస్తున్నారు. ఇక అసంతృప్తి ఉంటే వారు ఊరుకుంటారా? మాఫీపై మోదీ మాట్లాడడమా అని చెప్తున్నటువంటి తుమ్మల. సంతృప్తిగానే ఉన్నారట తెలంగాణ రాష్ట్ర ప్రజలు. నిజమేనా? మీరు సంతృప్తిగా ఉన్నారా మాఫీ పైన? ఇక అత్యాచారం చేసింది సంజయ్ రాయే. ఇక కోల్కతా వైద్యురాలి కేసులో ఛార్జ్ షీటు ఇక సీసీ టీవీలోను కదలికలు నిక్షిప్తంగా బయటపడ్డాయట. మొత్తానికి సంజయ్ రాయే అత్యాచారం చేసిండట కోల్కతా వైద్యురాలిపైన. ఇక బాధితురాలి గోళ్లలో నిందితుడి రక్తం కూడా ఉందట, చర్మం ఉందట. పక్కాగా సాక్ష్యాధారాలు, గ్యాంగ్ రేపు ప్రస్తావన చేయనటువంటి సిబిఐ. ఒక్కసారి తెలంగాణలో ఒకసారి చూద్దాం. రైతు భరోసా ఇస్తారా? ఇయ్యరు. రైతు భరోసా అడగడం అనేది పెద్ద తప్పు. ఇక ఆశగా అన్నదాతల ఎదురు చూపులు. రుణమాఫీ అయ్యాకే భరోసా అన్న మంత్రి తుమ్మల. రుణమాఫీ అయినాకనే భరోసా ఇస్తాడట, అప్పటిదాకా ఇయ్యడంట. ఇక వానాకాలం పూర్తయిన సడి సప్పుడు లేని సర్కారు. ఇక విధి విధానాల పేరుతో నెలలుగా కాలయాపన చేస్తారు. తాజాగా రుణమాఫీకి లింకు పెట్టినటువంటి తుమ్మల ప్రతిసారి సంక్రాంతికి అటు ఇటుగా యాసంగి సాయం. ఇక కోతలు స్టార్ట్ అయినా ఇప్పటికీ రాని వానాకాలం రైతు భరోసా. ఇక తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి రాష్ట్ర రైతాంగం ఇక పెట్టుబడి సాయం లేకుండా చేస్తున్నారని కూడా మండిపాటు పడుతున్నటువంటి రైతులు. రుణమాఫీ అయ్యాకే రైతు భరోసా అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతుంది రాష్ట్ర ప్రభుత్వం మొత్తానికి. ఇక మొన్నటి వరకు కూడా
ఇదిగో అదిగో అంటూ వస్తున్నటువంటి ప్రభుత్వ పెద్దలు ఇక ఇప్పట్లో లేదని తేల్చేశారు. ఏది రుణమాఫీ, రైతు భరోసా, ఇగొస్తుంది అగొస్తుంది అని చెప్తే ఇక లేనే లేదరా అని సాలించుకున్నారట. మొత్తం మీద ఇన్నాళ్ళు రైతు భరోసా విధి విధానాల కోసం వేచి చూసినటువంటి రైతు అన్నలు ఇక వానాకాలం పంట కూడా ముగిసిపోవడంతో ఆశలు వదులుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. తాజాగా మంత్రి తుమ్మల వ్యాఖ్యలతో కూడా రైతు భరోసాపై పూర్తిగా స్పష్టత వచ్చేసింది. రుణమాఫీకి రైతు భరోసాకు ముడిపెట్టి ఇక చెప్పడంతో మరింత క్లారిటీ ఇచ్చిందని కూడా రైతులు అంటున్నటువంటి అంశం. రుణమాఫీకి రైతు భరోసాకు లింకు పెట్టిరు కదా, ఇక దీని మీద ఈ రుణమాఫీ కాలేదు, ఇక రైతు భరోసా ఏమొస్తుందని వాళ్ళు కూడా సాలించుకున్నారు ఇక రైతులు. ఇక మూసీ డ్యామేజ్ కంట్రోల్ కోసం మొత్తానికి 350 కోట్లు. ఇక మూసీ కూల్చివేతలతో పెరుగుతున్నటువంటి వ్యతిరేకత, ఇక పాజిటివిటీ పెంచేందుకు కూడా పెద్ద ఎత్తున ఖర్చు, భారీగా రిక్రూట్ చేసుకుంటున్నటువంటి సర్కారు. ఇక యూట్యూబర్స్ ఇక ఇన్ఫ్లుయెన్సర్స్తో వీడియోలు కూడా తీయించి ఇప్పటికే ప్రభుత్వానికి మద్దతుగా పలు వీడియోలు కూడా చేయిస్తున్నారట. మరోవైపు అనధికారికంగా ఇక యాక్స్లో వందలాది ఫేక్ అకౌంట్స్ కూడా గత 2 నెలల్లో పెద్ద ఎత్తున పుట్టుకొచ్చినటువంటి ఖాతాలు. ప్రభుత్వం పైన వచ్చే విమర్శలకు కౌంటర్గా ట్వీట్స్. ఇక కన్సల్టెన్సీ కోసం మరో 166 కోట్లు కూడా విడుదల చేస్తున్నారట. ఇక పరారీలో ఉన్నటువంటి కంపెనీని ఎంపిక చేసినటువంటి సర్కార్, ఇక ప్రభుత్వం ఎంపిక పైన దుమ్మెత్తిపోస్తున్నటువంటి విపక్షాలు. పరారీలో ఉన్నటువంటి కంపెనీని ఎంపిక చేసిరట, ఈ తీరు పైన సర్కార్ మీద దుమ్మెత్తిపోస్తున్నారట. ఇక మూసి కూల్చివేతలతో ప్రభుత్వానికి తలనొప్పులు ఏర్పడ్డాయి, తప్పలేదు. బాధితుల ఆందోళనలతో రేవంత్ మొత్తానికి సర్కారు పైన వ్యతిరేకత రోజు రోజుకు పెరుగుతూ ఉంది. ఇక ఈ నేపథ్యంలో మూసి ప్రక్షాళన పైన ప్రజల్లో పాజిటివిటీ మొత్తానికి పెంచేందుకు ప్రభుత్వం సోషల్ మీడియాను కూడా నమ్ముకుంది. ఇక వ్యతిరేకత మూసి ఏరియాలో ఇండ్ల కూల్చివేత పైన రాష్ట్రంలో వ్యతిరేకత ఏర్పడుతుందని పాజిటివిటీ పెంచుకోవడానికి వీడియోలు తీయించి దాని మీద మొత్తం మీద మంచి చేస్తుండే రేవంత్ రెడ్డి అనే తీరు మీద వ్యవహరిస్తున్నారట సర్కార్. దాని ద్వారా ప్రజల్లో ఇక సానుకూలత పెంచాలన్నటువంటి తాపత్రయంతో కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెడుతుందట. ఈ వీడియోలు తీయడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుందట, మంచి చేస్తున్నామని చెప్పుకోవడానికి. ఇక ఇప్పటికే మాస్టర్ ప్లాన్ కోసం ఓ కన్సల్టెన్సీని కూడా ఎంపిక చేసిన రేవంత్ సర్కార్ డిజిటల్ మీడియాకు కూడా భారీగా డబ్బులు ముట్టజెప్పుతోంది. ఇక సోషల్ మీడియా వారియర్స్ కోసం పెద్ద ఎత్తున కూడా రిక్రూట్మెంట్ చేసుకుంటున్నట్టు కూడా తెలుస్తున్నటువంటి అంశం. ఇక ఈ విధంగా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన ఎట్లా ఉందని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఇక వాళ్ళే మాట్లాడుకుంటారు.